మనం మళ్ళీ మన దేశం నుంచి అంతర్జాతీయ అంశాల్లోకి వెళ్ళాలి. చాలా టఫ్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ఇరాన్కి. ఆయన తగ్గినట్టు కనిపిస్తున్నాడా, లేకపోతే గందరగోళంలో ఉన్నాడా, కన్ఫ్యూజన్లో ఉండి మాట్లాడుతున్నాడా, వ్యూహం ప్రకారం మాట్లాడుతున్నాడు? డొనాల్డ్ ట్రంప్ మనం మొదటి నుంచి మాట్లాడుతున్నాము. గత నెల రోజులుగా, ఈ 20 రోజులుగా ఈ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉంటే అన్ని రకాలుగా అమెరికా ఇబ్బంది పడుతూనే ఉందనిపిస్తోంది. అమెరికా ఎన్ని ప్రకటనలు చేస్తోందో, ఎన్ని ప్రకటనలు చేస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్, అమెరికా అనడం కంటే కూడా డొనాల్డ్ ట్రంప్ ఏ ప్రకటనలు చేస్తున్నాడో ఆ ప్రకటనలు ఏవి కూడా ఫలాలను ఇవ్వట్లేదు అనే అనిపిస్తోంది నా దృష్టిలో. నెంబర్ 1, ఫస్ట్ ఆయన మొదలుపెట్టినప్పుడు, యుద్ధం మొదలుపెట్టిన రోజు ఆయన చేసినటువంటి అంశాలు ఏంటంటే అక్కడ రెజీమ్ చేంజ్ చేయాలనుకున్నాడు. రెజీమ్ చేంజ్ కాలేదు. నెంబర్ 2, అయిపోయింది, ఇంకా ఇరాన్ పని అయిపోయింది, ఇరాన్ ఇంకేమీ చేయలేదు అని అన్నాడు. కానీ ఇరాన్ ఈ రోజు కూడా దాడులు చేస్తూనే ఉంది. ఇవాళ రీసెంట్గా నిన్న జరిగిన దాంట్లో వాళ్ళు 4000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి డియాగో గార్సియా పైన దాడి చేశారు. రెండు మిజైల్స్ కొట్టారు. అంటే వాళ్ళ క్లెయిమ్స్ తప్పని, వాళ్ళు ఏంటంటే బయట ప్రపంచానికి మాకు 2000 కిలోమీటర్ల దూరంలో మాత్రమే లక్ష్యాలను ఛేదించగలము మా బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెబుతున్నారు. ఒక ఫాల్స్ రాంగ్ నెరేటివ్ బయటికి పంపించి వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. 4000 కిలోమీటర్ల దూరంలోకి మిజైల్స్ కొట్టగలిగారు. అది నిజంగా చాలా పెద్ద విషయం. నెంబర్ 2, F-35 అనేది అసలు దుర్భేద్యమైన, అంటే ఎవరు ఊహించరు. F-35 కూల్చవచ్చు, కొట్టేశారు. స్టెల్త్ ఫైటర్ జెట్ అది. అసలు దానికి ఉన్నటువంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి యూజ్ చేసేటువంటి F-35 కూల్చగలిగారు. థర్డ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అసలు అమెరికాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అధునాతనమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాన్ని ధ్వంసం చేయగలిగారు. ఓకే, అండ్ ఎక్కడెక్కడైతే హార్మూజ్ జలసంధి, దాన్ని అసలు ఎవరు ఏమి ముట్టలేరు అనుకున్నారు. కానీ ఇన్ని దేశాలు, ప్రపంచపు 20% ఆయిల్ ట్రేడ్ నడిచేటువంటి హార్మూజ్ జలసంధి ఈరోజు దిగ్బంధించగలిగింది ఇరాన్. మనం నంబర్స్ ఏది చూసుకున్నాం. ఇప్పుడు లాస్ట్కి ఇజ్రాయెల్లో జెరూసలేంలో దాడి జరిగింది నిన్న. జెరూసలేంలో మిజైల్స్ పడ్డాయంట. ఏ రోజు? కరెక్ట్గా ఈద్ రోజున. ఓకే, సో ఆ డిస్రప్షన్లోకి ఈరోజు ఇరాన్ వెళ్తోంది. అండ్ దాన్ని నిలువరించడం కోసం డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది కుదరట్లే. ఇప్పుడు రీసెంట్గా ఆయన ఇచ్చినటువంటి మరొక హెచ్చరిక ఉంది. 48 గంటలు మీకు టైం ఇస్తున్నాము. ఈ 48 గంటల్లో హార్మూజ్ జలసంధిని మీరు క్లియర్ చేయకపోతే, ఓపెన్ చేయకపోతే, అందరూ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ వెసులుబాటు కల్పించకపోతే ఇరాన్కి సంబంధించిన పవర్ గ్రిడ్స్ మొత్తం ధ్వంసం చేస్తామని అన్నాడు. ఇరాన్ పవర్ గ్రిడ్స్ని ధ్వంసం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. నిజంగా చేయగలడేమో, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇరాన్కి ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. వాళ్ళకి స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ బాగున్నాయి. వాళ్ళు స్ట్రైక్ చేయగలుగుతున్నారు, డ్రోన్లతోటి, మిజైల్స్ తోటి, వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి వాళ్ళు స్ట్రైక్ చేయగలుగుతున్నారు. కానీ వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో ఇరాన్ డిసడ్వాంటేజెస్గానే ఉంది. అందుకే వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని దాడులు జరుగుతున్నాయి, అన్ని దాడులు జరుగుతున్నాయి. నిజంగా అసలు చిన్నపాటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేనంత దుస్థితిలో ఉందా, లేకపోతే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేదని అనాలి. నిజానికి మొదటి నుంచి ఇంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్న వాళ్ళు దాని మీద ఫోకస్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే వాళ్ళు మనం మొదటి నుంచి అంటున్నాం అసిమెట్రిక్ వార్ఫేర్ అని. వాళ్ళు అసిమెట్రిక్ వార్ఫేర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళ ఆర్మీ ఒకవైపు, ఇంకోవైపు ఐఆర్జీసీ నుంచి ఇప్పుడు బాసిజ్ మిలిటరీ, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ వార్ఫేర్ని మార్చారు. వాళ్ళ డాక్టరైన్ ఎలా ఉంటుందంటే మన రెగ్యులర్ వార్ఫేర్ కాదు. రెగ్యులర్గా అయితే ఏం చేస్తారు, ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఉంటుంది, అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇట్లా ఒక అనుసంధానంగా పనిచేస్తారు. కానీ వాళ్ళకి అట్లా కాదు. వాళ్ళకు ఒక మిలిటరీ, ఇంకోవైపు ఇస్లామిక్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఇంకోవైపు బాసిజ్ మిలిటరీ. ఏంటి ఇవన్నీ అని అంటే, ఒకటి పారామిలిటరీ ఫోర్స్, ఒకటేమో ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఓన్లీ దేశంలోని అంతర్గత శక్తుల్ని ఆపేది. బార్డర్ కి కన్ఫైన్ చేశారు, ఇంకా అంతకుమించి అదే పనిచేసేదేం లేదు ఆర్మీ. ఎగ్జాక్ట్లీ. సో అది కాక వాళ్ళకు టన్నెల్స్ లో వాళ్ళు అండర్ గ్రౌండ్ లో పనిచేసే విధానం ఉంది. వాళ్ళకి హార్మూజ్ని ఎట్లా ఆపాలి అనే దానికి సంబంధించి ఒక డాక్టరైన్ ఉంది. సో వాళ్ళ వార్ఫేర్ డిఫరెంట్గా ఉంది. జనరల్గా అన్ని దేశాలకు ఉండేటువంటి, ముఖ్యంగా అమెరికా కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఈవెన్ భారతదేశం, మిగతా అన్ని దేశాలకు ఒక రకమైనటువంటి విధానాలు ఉంటే వాళ్ళకు ఒక అసిమెట్రిక్ విధానాలని వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు. దాని మీద కొంతమంది చెప్తున్నది ఏంటంటే, మొదటి నుంచి కూడా ఇరాన్ ఆ మధ్య మన మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ వార్ జరిగినప్పుడు కావచ్చు, లేక తాలిబాన్ల పైన దాడి జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకోవైపు ఇటు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ అమెరికా ఎలా చేస్తుంది అనే అంశాల్లో కావచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలా మార్చారు, ఎలా నేపాల్లో చేంజ్ చేశారు, శ్రీలంకలో ఎలా చేంజ్ చేశారు, లేకపోతే మిగతా దేశాల్లో ఎలా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, గడాఫీని ఎలా దించారు,
ఓకే, అండ్ తాలిబాన్ల పైన ఎలాంటి అటాక్స్ చేశారు, ఇవన్నీ డాక్టరైన్స్ని ఇవన్నీ పూర్తి రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ అన్ని అంశాలని అవగాహనలోకి తీసుకుని రూపొందించినటువంటి వార్ఫేర్ అని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఎందుకని ప్రజల్లో వ్యతిరేకత లేదా ఖమేనీకి పైన, వీళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు అని అంటే, యాక్చువల్లీ వాళ్ళు ముందే ఊహించారంట ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఒక మిలీషియాని పెట్టారు అక్కడ. బాసిజ్లో ఒక విభాగం మొత్తం దాని మీదనే పనిచేస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం, ప్రజల్ని కంట్రోల్ చేయడం కోసం. ఇంకోవైపు బయట అటాక్స్ ఎలా చేయాలో దాని మీద ఒక పర్టికులర్ వ్యవస్థ ఉంది. ఐఆర్జీసీకి సంబంధించి ఒక 31 విభాగాలు చేశారు దాన్ని. 31 విభాగాల్లో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే, మన దగ్గర మామూలుగా అయితే జనరల్ స్థాయి వ్యక్తిని కొట్టారనుకోండి, వాళ్ళ కమాండ్ ఇవ్వాలంటే ఎలా, కష్టం వస్తుంది, హెడ్ క్వార్టర్స్ నుంచి రావాలి కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే, జనరల్ తర్వాత బ్రిగేడియర్ తర్వాత ఇంకా కింద మేజర్ జనరల్, కిందకు వస్తే కెప్టెన్ స్థాయి వరకు పైన వాళ్ళు చనిపోతున్న కొద్దీ ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకునే విధంగా, అంటే డిసిషన్స్ తీసుకునే విధంగా, టేక్ ఓవర్ చేసి డిసిషన్స్ తీసుకునే విధంగా వాళ్ళు ట్రైన్ చేశారంట. సో అందుకే ఐఆర్జీసీ ఎంతమందిని చంపినా మళ్ళీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు మళ్ళీ పెరుగుతూనే ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఇప్పుడు మేము 20 రోజుల్లో అటాక్స్ ఏ రోజు ఆగలేదు, ఇరాన్ ఎక్కడ ఆపలేదు. చూడండి మీరు, గల్ఫ్ దేశాల మీద అటాక్ కంటిన్యూ చేస్తూనే ఉంది, కొడుతూనే ఉంది. టాప్ క్రీమ్ని చంపింది 12, 4, 16 మందిని చంపారండి. ఇంకా 4 ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్నారు. కరెక్ట్ వీళ్ళు క్రీమ్, బట్ వీళ్ళు కాక ఇలాంటి వాళ్ళు మరి 30 చోట్ల ఉన్నారు మళ్ళీ. అవును, ఇలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా. అవును. సో మరి అండర్ ఎస్టిమేట్ చేయడం కదా ట్రంప్, ఇది డొనాల్డ్ ట్రంప్ అండర్ ఎస్టిమేట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే డైవర్షన్ కూడా. అంటే డొనాల్డ్ ట్రంప్ రెండిట్లలో సక్సెస్ అయ్యాడు, మిగతా అన్నిట్లలో ఫెయిల్ అయ్యాడు. కానీ నెంబర్ 1 దేంట్లో సక్సెస్ అయ్యాడంటే, ఫస్ట్ అంశము తన ఎప్స్టీన్ బయటకు తీసుకురాగలిగాడు, దృష్టిని మళ్లించగలిగాడు. రెండోది ఏంటంటే, ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అన్రెస్ట్ ని రేజ్ చేయడంలో ఇజ్రాయెల్ ఏమనుకుందో, లేకపోతే బిబ్లికల్ థాట్ ప్రాసెస్ ని ఆయన ప్రూవ్ చేసుకోగలిగాడు. ఇజ్రాయెల్ లేకపోతే నెతన్యాహుతో ఉన్న బంధము, ఆయన క్రిస్టియన్ ఏదైతే ఒక భావజాలం నుంచి వచ్చాడో, ఫార్ రైట్ వింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి దాంట్లో ఆయన కొంచెం ఒక సక్సెస్ అవ్వగలిగాడు. అండ్ దట్ క్రిస్టియన్ బ్రదర్హుడ్ అంటారు కదా, దాన్ని తీసుకురావడంలో సక్సెస్ అవ్వగలిగాడు. రెండోది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్స్టైన్ నుంచి బయటపడ్డాడు, కానీ మిగతా అనేక సమస్యల్ని క్రియేట్ చేసి పెట్టాడు. నిజంగానే ఇరాన్ పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేశాడు అనుకుందాం, హైపోథెటికల్ అనుకుందామండి. పరిస్థితి ఏంటి, ఇరాన్ కంప్లీట్ అంధకారంలోకి వెళ్ళిపోద్దా వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ ప్లాంట్స్ నడవాలంటే గ్యాస్ ఆధారిత ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ కూడా రాని పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు లారిజాని ఇప్పుడు లేడు, కానీ లారిజాని స్టేట్మెంటే నేను చెప్తున్నాను. ఇంతకుముందు కూడా మనం ఇది మీద మాట్లాడాము, ఇదివరకు పవర్ గ్రిడ్స్ మీద అటాక్ చేస్తామని అంటే, చేసి చూడండి మేము చీకట్లో ఎక్కువ ఫైట్ చేయగలము అన్నాడు. సో ఈ చీకట్లో ఫైట్ చేస్తామేమో అని అన్నాడు. సో లారిజాని స్టేట్మెంట్ అది, ఇంతకు ముందు ఆయన చనిపోక ముందు ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇప్పుడు నిజంగానే మరి వాళ్ళు ఒకటేంటంటే, ఇరాన్ ఆల్మోస్ట్ అంతా కోల్పోయింది, ఇంకా మిగిలింది. అండ్ అందులోనూ మార్టిర్డమ్ అనే ఒక ఫ్యాంటసీ ఉంటుందండి. బేసికల్లీ వాళ్ళకి ఏంటంటే, చనిపోయిన తర్వాత తను స్వర్గానికి వెళతాడు, ఎవరికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నాడు, యహూదీలకి అండ్ అమెరికాకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు, కాఫీర్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు అనే దాన్ని బాగా బలంగా తీసుకెళ్లారు. సో ఇరాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఖమేనీ చనిపోయినప్పుడు కానీ, అంతకుముందు ఏ నాయకుడు చనిపోయినా, ఈవెన్ లారిజాని చనిపోయినప్పుడు కానీ, వాళ్ళు చేసే నిరసనలు తర్వాత జరిగే ప్రొసెషన్ ఉంటుంది కదా, వాళ్ళ అంతిమ యాత్ర ఉంటుంది కదా, అంతిమ యాత్రలో ఆ విజువల్స్ చూస్తే అందులో అన్నిట్లలో కూడా వాళ్ళు ఇరాన్లో వాళ్ళ పర్షియన్ లాంగ్వేజ్లో స్లోగన్స్, ఆ నినాదాలు పెట్టుకున్నారు. దాన్ని కొంతమంది ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. అందులో ఏంటంటే, పర్టికులర్లీ ఎవరైతే చనిపోయారో, ఈ దాడిలో చనిపోయినటువంటి వ్యక్తి స్వర్గానికి చేరుకున్నాడు అనే విధంగా ఉండేటువంటి నినాదాలు అవి. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా, చనిపోయినా కూడా అది నాకు అమరత్వం వస్తుంది, నేను ఎక్కడో స్వర్గంలోకి వెళ్ళగలుగుతాను అనే భావన ఉన్నప్పుడు చావుని చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. సో అట్లాంటి ఒక సైకాలజీ నుంచి దాన్ని ఎలా కొడతారు వీళ్ళు? అది కష్టం. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏ టెక్నాలజీ, ఏ మిసైల్స్, ఏ న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఎమోషన్ తో సంబంధించిన విషయం కదా. సో ఇప్పుడు మీరు అంధకారంలోకి వెళుతుందంటే వెళుతుంది, కరెక్టే. పవర్ గ్రిడ్స్ పవర్ గ్రిడ్స్ కొట్టారంటే అయిపోయింది. ఇరాన్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా పోతుంది. కానీ అట్ ద సేమ్ టైం, ఒకవేళ ఇరాన్ చేసే మిసైల్స్ దాడిలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్స్ పోతే, అది ప్రధానంగా ఇప్పుడు ప్రతిగా వాళ్ళు దాడులు చేస్తారు. ఐ థింక్ గల్ఫ్ నేషన్స్ అన్నిటి కూడా సౌదీ నుంచి కదండి, సౌదీ నుంచే పవర్ గ్రిడ్ ఉండదు, మేజర్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. ఆ ఒక్క పవర్ గ్రిడ్ కొడితే పరిస్థితి ఏంటి?
ఇప్పుడు గొడవ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అన్ని పోయిన వాడికి ఇంకా పోయేదేముంది అనే పరిస్థితి. నిండా మునిగితే చలేంటి అని అంటారు పల్లెటూరులో సామెత. సో అట్లాగే ఇప్పుడు నిండా మునిగిన పరిస్థితిలో ఇరాన్ కనబడుతుంది. సో ఈ అంతా కోల్పోయాను నేను, నిన్ను కూడా నేను అటాక్ చేసే పోతాను నేను అనుకుంటే, ఇప్పుడు గల్ఫ్ కంట్రీలు ఇప్పుడు సమస్యలు ఎవరు ఉంటారు? అమెరికా ఉండదు, గల్ఫ్ దేశాల్లో అంధకారం వస్తుంది. ఒకవేళ ఒక్క పవర్ గ్రిడ్ పోయినా ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చర్చ కూడా అదే ఇవాళ జరుగుతున్నాయి. డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయి వాళ్ళకి సముద్రపు నీటిని మంచినీరుగా మార్చేటువంటి ప్లాంట్స్ ఉంటాయి చాలా, వాటి మీదనే వాళ్ళ డిపెండెన్సీ ఉంటుంది. సో ఆ ప్లాంట్ ఇప్పుడు పవర్ గ్రిడ్ పోయిందనంటే అది పోతుంది. అండ్ ఇప్పుడు వచ్చింది సమ్మర్, ఆల్రెడీ సమ్మర్ నడుస్తుంది, మొదలైంది ఆల్రెడీ. సో ఇప్పుడు కనుక వాళ్ళ పవర్ గ్రిడ్స్ పోతే ఏసీలు లేకుండా ఆ దేశాల్లో బతకడమే కష్టం, ఒక నిమిషం బతకడం కూడా కష్టమే. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ చాలా దారుణంగా ఉంటుంది అసలు, అక్కడ వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ పవర్ గ్రిడ్స్ పోయినాయంటే అసలు ఇక వ్యవస్థ కుప్పకూలు. ఎంత గొప్పగా ఉండేది దుబాయ్ నిన్న రంజాన్ సందర్భంగా, ఎలా ఉండేది వెలవెలబోతున్నాయి వీధులు చూసాం కదా నిన్న, అక్కడ విజువల్స్ చూసాం. ఎగ్జాక్ట్లీ పండగ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆల్రెడీ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నిన్ననే యుఏఈ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు యూరోపియన్ దేశాలు అండ్ యుఏఈ కలిసి ఇచ్చిన స్టేట్మెంట్. మేము దీన్ని కండెమ్ చేస్తున్నాము, హార్మూజ్ ని మీరు ఓపెన్ కష్టం అని చెప్పి 22 దేశాలు కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. అంటే ఒకవైపు ఎస్కలేషన్ కూడా జరుగుతోంది, మనమేం ఊరికే తీయడానికి లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆల్రెడీ యుఎస్ఎస్ ట్రిపోలిని రంగంలోకి దింపుతున్నాడు. సో ఇప్పుడు ఆయన చేయక తప్పని పరిస్థితి, ఇప్పుడు ఆ దాడి చేయకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా ఏం కోరుకుంటున్నాయంటే, అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఆర్ఫోర్డ్ మీరు దెబ్బతిన్నట్టున్నాయి. ఎగ్జాక్ట్లీ దెబ్బ తిన్నాయని అంటున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఇంకా దానికి సంబంధించిన మనకు క్లారిటీ రావాల్సింది ఉంది. అంటే ప్రాపగండా జరుగుతుంది, ఇరాన్ చేస్తున్నది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా పోయినాయి. ఒక్కసారి కనుక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పోయింది అని అంటే మాత్రం అమెరికాకు సంబంధించినటువంటి ఒక 70 ఏళ్ల వాళ్ళ ప్రభ పూర్తిగా నేలమట్టమైనట్టే. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నేలమట్టమైనట్టే. ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న ఇది ఎందుకంటున్నానంటే, ఇప్పటికే అమెరికా మీద విశ్వసనీయత పోయింది చాలా దేశాలకి. ఇప్పుడు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కూడా రంగంలోకి దిగట్లే. నేటో అని అంటున్నాడు ఆయన, అసలు మేము లేకపోతే మీరు పిరికి పందలు మీరు అంటున్నాడు, కవర్ట్స్ అంటున్నాడు. సో నేటో దేశాలని దూషిస్తున్నాడు. ఏం చేయలేని అశక్తతలో ఉన్న పరిస్థితి. నేటో దేశాలు సపోర్ట్ చేయట్లేదు, యూరోపియన్ కంట్రీస్ ఏవి రావట్లేదు. అటు జపాన్ అటాక్ చేస్తుందేమో అనుకుంటే అది చేయట్లేదు. గల్ఫ్ దేశాలేమో మీరు కూడా రంగంలోకి దిగండి అని అంటే వీళ్ళేమో దిగట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు మొదలుపెట్టిన యుద్ధాన్ని మీరే క్లోజ్ చేయండి, ఆపండి, మీరే ఆపగలిగితే ఆపండి, లేకపోతే పూర్తిగా ధ్వంసం చేసైనా సరే ఆపండి అని చెప్పేసి గల్ఫ్ దేశాలు అడుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా తనకు తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లోకి నెట్టబడింది. అంతకుముందు మాట్లాడిన మాటలకి ఈ రోజు ఎట్లా వచ్చిందంటే, ఇవాళ నేను ఇరాన్ని నేనే కంట్రోల్ చేయగలను అని ఇప్పుడు అమెరికా ప్రూవ్ చేసుకోవాలి, ఇరాన్ కాదు ఇప్పుడు నిలబెడతారా లేదని. అమెరికా ప్రూవ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు అమెరికా మీద డిపెండెన్సీ ఉన్నాయి చాలా దేశాలకి. ఇవాళ యుఏఈ ఆలోచిస్తోంది బ్రహ్మోస్ మిసైల్స్ మన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని. వేరే దేశాలు వెళ్ళిపోతాయి, పక్క దేశాలకు వైపు వెళ్ళిపోతాయి. సో రష్యా నుంచి S-400 తీసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పని చేయట్లేదు కదా, థర్డ్ పని చేయట్లేదు అనేది ప్రూవ్ అయింది అనుకోండి, S-400 తీసుకుంటానంటారు. S-400 మనం సరిగ్గా సమర్థవంతంగా ఇబ్బంది లేదు. మన ఆకాశ్ తీర్ తీసుకుంటా అంటారు, మీడియం రేంజ్ వస్తుంది కదా, ఆకాశ్ తీర్ తీసుకుంటా అంటారు. ఇట్లా అంటే మొత్తం అన్ని మారిపోతాయి, అలైన్మెంట్స్ మారిపోతాయి. ఈ యుద్ధంలో కనుక అమెరికా ఈరోజు ఇరాన్ని పూర్తిగా కంట్రోల్ చేయకపోతే రాబోయే 5-10 సంవత్సరాల్లో పూర్తి అలైన్మెంట్సే మారిపోతాయి, ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి. చాయిస్ ఇచ్చి గల్ఫ్ నేషన్స్ ని ఎంచుకోవాలి అంటే రష్యాకి చైనాకి మధ్య వాళ్ళు ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది ఎక్కువగా, అంటే బ్యాంక్ అవటానికి? ఎవరు? గల్ఫ్ నేషన్స్, గల్ఫ్ దేశాలు ఆబ్వియస్లీ ఇప్పుడు చైనాతోటే కనెక్ట్ లో ఉన్నారు వాళ్ళు. చైనాతో చాలా ఒప్పందాలు జరిగాయి కాబట్టి చైనా వైపు మొగ్గు చూపొచ్చు. బట్ డిఫెన్స్ పరంగా చైనా మీద డిపెండ్ అవుతారని నేను అనుకోవట్లేదు. తెలివైన దేశాలు ఏవి చైనా మీద డిపెండ్ అవ్వవు డిఫెన్స్ పరంగా. ఎందుకంటే డిఫెన్స్ లో పాకిస్తాన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. బట్ రష్యా విషయంలో ఎగ్జాంపుల్ డైరెక్ట్ భారత్ ఉంది. సో S-400 మనం ఉన్నాం. సో నేను అనుకునేది ఏంటంటే డిఫెన్స్ అవసరాలు వేరుగా ఉంటాయి. ఈవెన్ ఫ్రాన్స్ నుంచి తీసుకోవచ్చు రఫేల్. F-35 వాళ్ళ ఫెయిల్ అయిందనంటే ఫ్రాన్స్ రఫేల్ కి మార్కెట్ పెరుగుతుంది. ఓకే, సో ఇట్లా మనం కాంబినేషన్స్ అన్ని మారిపోతాయి అంటున్నాను. అందుకే నేను ఈక్వేషన్స్ మారిపోతాయి రాబోయే 5 సంవత్సరాలు. యుఏఈ కానీ వాళ్ళ కింగ్డమ్స్ చాలా జుడిషియస్ గానే వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. వాళ్ళ అంటే థాట్ ప్రాసెస్ కానీ కొంత మోడర్న్ థాట్ ప్రాసెస్ లో వచ్చారు. ఆయన యుఏఈ కింగ్ వచ్చి ఇక్కడ మన ప్రధానమంత్రితో మాట్లాడటం ఇవన్నీ కూడా చూసాం కదా. జస్ట్ 2 గంటలు మాట్లాడటం కోసం 7 hours he was flying. సో ఈ మొత్తం అలైన్మెంట్స్ మీరు అన్నట్టు మారితే మనం ఒక మేజర్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుందిగా భారత్. నేను అదే అంటే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నేను కొంతమంది వార్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు చేసినటువంటి రే డాలియో అని ఇట్లాంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి అనాలిసిస్లో నేను వింటున్నాను. యాక్చువల్లీ మనం దాని మీద కంప్రహెన్సివ్ ఒక వేరే వీడియో చేద్దాం. ఏంటంటే మేజర్గా సుప్రీం పవర్స్గా
ఉన్నటువంటి దేశాలు ఎలా కొలాప్స్ అయ్యాయి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక 6-7 దశలు ఉంటాయి. 6-7 దశల్లో ఆ దేశాలు కొలాప్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 19th సెంచరీ ఆ టైంలో స్పెయిన్ ఉండేది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా స్పెయిన్ ఉండేది. స్పెయిన్ కొలాప్స్ అయింది. తర్వాత కాలంలో బ్రిటన్ ఎమర్జ్ అయింది. అది కూడా కొలాప్స్ అయింది. తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయింది. యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు అమెరికా వంతు వచ్చింది. అది ఖచ్చితంగా అయితే అమెరికాలో కూడా అంటే 7 దశలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఒకటి ఎకానమీ, ఇట్లా రకరకాలు ఉంటాయి అనమాట. సివిల్ సొసైటీ పరంగా ఏముంటది ఇవన్నీ. సో అవన్నీ మనం కాంప్రహెన్సివ్ గా మనం మాట్లాడదాం రేపు అండి. సో ఓవరాల్ గా 7 స్టేజెస్ క్రాస్ చేసే పరిస్థితులకి ఇవాళ వస్తుంది. ఇవాళ డాలర్ డిస్టెబిలైజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎనర్జీ క్రైసిస్ బిల్డ్ అవుతుంది. సుప్రీం పవర్ మీద ఏమవుతుందంటే, ఒక సుప్రీం పవర్ గా మారిన తర్వాత దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి అలైన్ అయినటువంటి దేశాలు చాలా ఉంటాయి. ఇప్పుడు బ్రిటన్ని నమ్ముకొని చాలా దేశాలు ఉన్నాయి. కానీ ఏమైంది, బ్రిటన్ చతికిలబడ్డ తర్వాత, హిట్లర్ దాడితోటి చతికిలబడ్డ తర్వాత ఏమవుతుంది, మిగతా దేశాలన్నీ పక్కదారి చూసుకుంటాం, అమ్మో ఈ దీని మీద డిపెండ్ అవ్వకూడదు అని వస్తుంది. సో ఇప్పుడు యుఎస్ పరిస్థితి కూడా అదే. యుఎస్ మీద డిపెండెన్సీ ఉంది. ఇప్పుడు జపాన్ డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలు డిపెండ్ అయి ఉన్నాయి. ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, వాళ్ళ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉన్నాయి, డాలర్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని నాశనం చేశాడు. ట్రేడ్ అవుట్ చేశాడు. ఓకే, డాలర్ ఈరోజు డీస్టెబిలైజ్ అయిపోయింది. ఎనర్జీ క్రైసిస్ వస్తే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అతను ఇచ్చినటువంటి డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే థాడ్ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చిన ఫైటర్ జెట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా ఇప్పుడు పనికిరావనే భావన వస్తుంది. ఒకవేళ ఇవన్నీ ప్రూవ్ అయితే, నేను ఇప్పుడే అయిపోయిందని చెప్పట్లే, బట్ ఇవన్నీ కాలక్రమంలో సంవత్సరాలు పడతాయి. పాస్ట్ 20 years లో జరుగుతున్న పరిణామాలు ఇవి. నెక్స్ట్